వెల్కమ్ టు ఏఆర్ ఛానల్. 11న పూలే జయంతి సందర్భంగా సామాజిక విప్లవం పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు. పూలే సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు నయనాల కృష్ణారావు. ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ వేడుకలు ఈ నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు నయనాల కృష్ణారావు అన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్లో జరగనున్న సదస్సులో బీసీ రిజర్వేషన్ సిఫారసు యోధుడు బీపీ మండల్ యాదవ్ మనవడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ హాజరు కానున్నారు. సదస్సులో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు కులం దాని నిర్మాణంపై జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్ ప్రసంగిస్తారని తెలిపారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇది పూలే 199వ జయంతి వేడుక అని, ఇప్పటి నుంచి ఏడాది పాటు పూలే ద్విశత జయంతి దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాలలో నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మొగమాటి సత్యనారాయణ, బొట్ట వీరబాబు, బుడ్డిగ రవి, పుచ్చల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుడు, పోరాట యోధుడు, కవి, రచయిత బిఎస్ రాములు గారు. బిఎస్ రాములు గారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1970 నుంచి 2007 వరకు పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన దగ్గర నుంచి కూడా జనం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి యోధుడు. ఆయన కూడా ఒక స్పీకర్ కింద ఇచ్చేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి ఆయన కూడా ఒక స్పీకర్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా 3 రకాల అంశాల మీద, సామాజిక ఉద్యమానికి సంబంధించినటువంటి 3 అంశాల మీద ఆ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ సమావేశానికి ఇందులోనే పూలే అంబేద్కర్ భవన్లోనే, ఇదే భవన్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 అంబేద్కర్లకు సంబంధించినటువంటి లిటరేచర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని, బుక్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ, అలాగే చిన్న చిన్న వీడియోల రూపంలో పూలే గారి చరిత్రను ప్రచారం చేయాలని, అలాగే అవకాశం ఉన్న చోట్ల పూలే గారికి సంబంధించినటువంటి నాటకాలను ప్రదర్శించడం కానీ, అలాగే మండల స్థాయిలోనూ, వార్డు స్థాయిలోనూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో పూలేను ప్రచారం చేయడానికి కార్నర్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని, పూలే అంబేద్కర్ భవన్లో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధానంగా పూలే గురించి, ఆయన చెప్పిన సిద్ధాంతం గురించి, ఆయన చేసిన పోరాటం గురించి చెప్తాం. ఆయనతో పాటు మిగిలిన 4 ఫాదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాం ఈ కార్యక్రమం. ఎందుకంటే అసలు 1827లో పుట్టినటువంటి పూలే 48లో ఉద్యమం స్టార్ట్ చేశారు. మొట్టమొదట స్కూల్ని స్థాపించారు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకి కనీస మానవ హక్కులు నిరాకరింపబడితే మన ధర్మశాస్త్రం ప్రకారం మనకి పశువుల్లో ఎందుకున్నామంటే మనకు జ్ఞానం లేదని గ్రహించి, జ్ఞానం లేకపోవడానికి ప్రధానమైన కారణం చదువు లేకపోవడం అని, ముందు ఎడ్యుకేట్ చేయాలని, అందుకోసం ఎస్సీ బాలికల కోసం మొదటి పాఠశాలని పూణేలోని బుధవారపేటలో 1848 జనవరి 1వ తారీఖున ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అనేక స్కూల్స్ని పెట్టారు. అలాగే అనేక ఉద్యమాలు చేశారు. అనేక ఉద్యమాలకి ఆయన భారతదేశంలో అందించారు. ఖాదీ ఉద్యమం కానీ, రైతుల కోసం కానీ, లేకపోతే కార్మికుల కోసం కానీ, లేదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి విధాలకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు చనిపోయే పరిస్థితుల నుంచి కాపాడడానికి బాలహత్య ప్రబద్ధక గృహం కానీ, అలాగే కులాంతర వివాహాలు చేయడం కానీ ఆయన ఆద్యులు భారతదేశంలో. అలాగే ఆయన గురించి తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా వాళ్ళు సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి, కృషి చేయడానికి ఈ కార్యక్రమాన్ని అంతా తీసుకోవడం.